స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్లు మందు తాకండి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అలాగే యావరేజ్ అమ్మాయిలు చెప్పడం ఎందుకులే, మీరే చూడండి. బాబు రెడీ అమ్మా? ఒక్క నిమిషం భయ్యా, పెగ్గు పోసుకుంటున్నా. ఓకే. పవన్ కళ్యాణ్ అన్న చెప్పినట్టు ఇది మందు కనిపెట్టినోడికి. సీరియస్గా మాట్లాడుకుంటే ఒక అమ్మాయి ఏడుస్తుందంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, తనకి ఇష్టమైన చదువు కాకుండా వేరే చదువు చదువుకో అన్నప్పుడు. 2, తనకు నచ్చిన వాడితో కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకో అన్నప్పుడు. అదే ఒక అబ్బాయి తాగుతూ ఏడుస్తున్నాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, తను ప్రేమించిన అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయకపోతే. 2, తను ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు. నా ప్రాబ్లం మొదటిది కాదు, అలా అని 2వది కాదు, 3వది. Let's start my love story. రేయ్, ఏమైందిరా ఏడుస్తున్నావు? రే నిన్నే బే, ఏమైందిరా ఏడుస్తున్నావు? ఏమైందిరా? రే నిన్నే బే, ఎందుకు ఏడుస్తున్నావు? రే ఏమైంది బే, ఎందుకు ఏడుస్తున్నావు? బీడి తాగిపిరా చెప్తా. ఏంది? బీడి తాగిపి బే చెప్తా. ఏంది? నువ్వు ఏడ్చేదానికి నేనెందుకు బీరు తాపిస్తారా? అవునరా. పోరా బాయ్, చెప్తా చెప్పు, లేకపోతే లేదు. నాకేంది? అంతేలేరా, నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం నేను నీకు సిగరెట్ ఇప్పియాలి, నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు మందు తాగిపోయడానికి చచ్చిపోతున్నావు. ఒరేయ్, దానికి దీనికి సంబంధం ఉందా అసలుకే? సిగరెట్ 13 రూపాయలు, బీరు 130 రూపాయలు, తేడా లేదు? ఛీ, సిగ్గు లేదారా ఫ్రెండ్షిప్ని డబ్బుతో ముడిపెట్టడానికి? అయినా నాదే తప్పులేరా, ఎంతమంది ఉన్నా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా చూడు. ఈ రోజు నుంచి నాకు ఎవ్వరు వద్దు. దేవుడా, రే నువ్వు ఏడవకరా బాబు. సరే తాగిపిస్తా, పదా. బార్కి వెళ్దామా, ఇక్కడనే తాగుదామా? బార్కే వెళ్దాం మావా. ఇక్కడైతే మనకు ఫ్రిడ్జ్ లేదు కదరా, 2-3 బీర్లు తెచ్చుకుంటే వేడిగా అయిపోతాయి. మళ్ళీ మళ్ళీ ఎవరు తెచ్చుకుంటారు చెప్పు? సరేనా? సరే నడు.
You're a loser. ఇక్కడ అంటే ఏడ్చడం కాదు, ఏడవకరా బాయ్, చిల్లరగా ఉంటుంది. సరేనా? సరేరా. సరే పోదాం నాడు. రవే ఇటు రారా. రే నువ్వు కళ్ళు తుడుచుకోరా నాయన. నాకు కేఫ్ లైట్, మా వాడికి కేఫ్ స్ట్రాంగ్, చికెన్ మంచూరియా స్పైసీగా తీసుకురా పో. రే అదేంటి మామ, నువ్వు కేఫ్ స్ట్రాంగ్ కదా, లైట్ చెప్పినావు. నేను 2 కేఫ్ స్ట్రాంగ్ తాగితే ఏం మాట్లాడుతున్నానో ఏం వింటున్నానో నాకే అర్థం కావట్లేరా. మొన్న 2 కేఫ్ స్ట్రాంగ్ వేశారా. నా లవర్ ఫోన్ చేసింది మా, మంచి ప్రేమగానే మాట్లాడినా, అది టెంప్ట్ అయ్యి ఇంటికి రా కిసిసానింది మా. ఆహా, ఎప్పటి నుంచో నాకు దాని మీద ఉన్న అనుమానం వల్ల ఎవరికి ఇస్తా అంటున్నావు కిస్? పక్కింటోడుక, కిందింటోడుక, లేక వేరే ఫోన్లో ఇంకోటికి ఇస్తా అంటున్నావా అని అడిగేశారా. అంతేమా, పండ బూతులు తిట్టిందిరా. అది తిట్టిన తిట్లకి తాగిన 4 బీర్లు దిగిపోయినామా. అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నేను చేస్తే కట్ చేస్తుంది, రీప్లై ఇవ్వట్లేదు మా. 1 ఇయర్ లవర్ దొబ్బింది మా. అందుకేరా కంట్రోల్లో ఉన్నంత వరకే తాగాలి. కంట్రోల్ గురించి నువ్వేమంటారా? బీర్ తాగితే కుక్కడపల్లి తీసుకెళ్ళరా అంటే చిక్కడపల్లి తీసుకెళ్తాం. హ్యాపీగా ఉంటే తాగుదామంటావు, బాధలు ఉంటే తాగుదామంటావు. అవునరా, బాధ అంటే గుర్తొచ్చింది, చెప్పురా ఎందుకు ఏడ్చావు? రే నీకు దండం పెడతారా, ఏడవకుండా చెప్పురా. రే బీర్ వచ్చాక సిప్పేస్తూ చెప్తామమ్మా. సరేరా. అమ్మయ్య వచ్చాడు. చేసు మామ. ఈ బీర్ ఎవడు కనిపెట్టాడో కానీ ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటారు. ఎలా చెప్పగలవురా? 80% బాయ్స్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాకే బీర్ తాగడం మొదలు పెడతారా. నీ దగ్గర చాలా ఉంది రోయ్, చెప్పావు కానీ. ఏదోరా నీ అభిమానం అంతే. సర్లే ఎందుకు ఏడ్చావు చెప్పు, సిప్పేసాక చెప్తాన్నావుగా. బీర్ అయిపోయాక చెప్తామమ్మా. ఈ బీర్ అయిపోయాక ఇంకో బీర్ అంటావు. 2 బీర్లు వేసాక వినే స్తోమత నాకున్నా చెప్పే స్తోమత నీకు ఉండదురా. ఏయ్ అవుట్ ఆఫ్ సర్వీసు మూసుకొని చెప్పు బే, ఎందుకు ఏడ్చావు? బీర్ కోసం మామా. ఏంది అంటే నువ్వు మామూలుగా అడిగితే తాగిపియవు కదరా, ఏడుస్తే జాలితో అయినా తాగిపిస్తావని. సిగ్గు లేదురా నీ బతుక్కి, బీర్ కోసం ఏడుస్తావురా? ఇంతేజ్ వచ్చింది కడుపుకి. నీ రే ఆప్రా, జోక్ గన్నాను రా. చెప్తారా ఎందుకు ఏడ్చాను? చెప్పిదావు. నా లవర్ కొట్టింది. జోష్నా? దేనికిరా? రే వారు ఏడవకరా, పినగారా, చిల్లరగా ఉంటుందిరా. ఆ మ్యాటర్ చెప్పాలంటే ఏడుపు వస్తుందిరా. లైట్గా అయినా ఏడుస్తూ చెప్తారా. సరే సరే సౌండ్ రాకుండాడు, చెప్పు ఎందుకు కొట్టిందో. రోజులాగే ఈరోజు కూడా 11 వరకు పడుకున్నారా. నా లవర్ కాల్తో లేచాను. డబ్బులేమని చెట్లకు వస్తున్నాయని మా ఫ్రెండ్స్ లేదో హవా ఉంటుందని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నా. 3000 విలువ తెలుసా నీకు? 30 బియర్లే, 30 బియర్లు. 3000 ఏం కర్మరా నాన్న, రోజు దీని కాల్తో లేవాల్సి వస్తుంది. హలో జోష్న, గుడ్ మార్నింగ్. అరే ఈరోజు కూడా ఇప్పటివరకు పడుకున్నావా? అసలు సిగ్గు లేదు. నిన్న నైట్ అంత మంచిగా చెప్పాను కదా. దీని అమ్మ ఇది పొద్దున్నే స్టార్ట్ చేసింది. ఏమని చెప్పావు? మర్చిపోయావా? నైట్ మంచిగా తాగినట్టున్నావు, మర్చిపోయావు.
నైట్ నన్ను పొగుడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా చెప్పు జోషి, ఏమని చెప్పావు? టుడే మై సీస్ బర్త్డే, రెస్టారెంట్లో చిన్న పార్టీ. ఓ ఓకే, సారీరా, ఒక్క హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. ఓకే, కొంచెం మంచిగా రెడీ అయ్యిరా. అలాగే. జోషి, ఏమన్నా గిఫ్ట్ తీసుకురావాలా? ఏం అవసరం లేదు. అమ్మయ్య. అయినా నైట్ అడిగితే నీ దగ్గర డబ్బులు లేవన్నావు కదా. అదే లడ్డుగాని దగ్గర తీసుకుందామని. ఏరా అడుగు, నన్ను వాడుతున్నావా? అంటే అప్పుడప్పుడు. ఓ దేవుడా. ఏం అవసరం లేదు, ఫాస్ట్గా రెస్టారెంట్కి రా, వెయిట్ చేస్తుంటా. ఓకేరా. అమ్మా. ఈ తపాలం మొఖం ఏడుంది? దొరికింది. ఓహో, దీని చెల్లి కన్నా ఇదే బాగుందిగా. హాయ్ జోష్న. ఇద్దరు యావరేజ్గా ఉన్నారు కదరా. ఇవాళ రేపు యావరేజ్ పిల్లలకే కాంపిటీషన్ ఎక్కువ ఉందిరా. హాయ్ రా. అక్క చెప్పా కదా, మా ఫ్రెండ్ అర్జున్. ఫ్రెండా? హాయ్. హాయ్ స్వప్న. ఇంకాసేపు పట్టుకోవచ్చు కదా. ఇంకాసేపు చేయి పట్టుకోవాలంటే ఏం చేయాలి? స్వప్న, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి నువ్వు చాలా హ్యాపీ ఉండాలని. లెట్స్ స్టార్ట్ యువర్ న్యూ లైఫ్. జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోతుంది కదరా, దానికి ఇంత సోది ఎందుకురా? అంటే ఎంతసేపు విష్ చేస్తే అంతసేపు తన చేయి పట్టుకోవచ్చు కదా మామ, అందుకే. అబ్బో, యావరేజ్ పిల్ల చేయి పట్టుకుంటేనే చచ్చిపోతున్నాడుగా వీడు. అందమైన పిల్ల చేయి పట్టుకుంటే పరిస్థితి ఏందో. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. ఇంకేంట్రా విశేషాలు? నథింగ్. స్వప్న, తను బీటెక్ సెకండ్ ఇయర్ అయితే మీరు బీటెక్ ఫోర్త్ ఇయరా? అవును, ఎలా గెస్ చేశారు అర్జున్? ఏమో అలా. గ్రేట్. థ్యాంక్స్. అవును, మీరే కాలేజ్? సివిఆర్. ఓ సివిఆరా? అర్జున్, ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పు. అవును, మీ కాలేజ్ బస్ ఎప్పుడు మా ఇంటి దగ్గరే అవుతుంది. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మా ఇంటి నుంచి మీ ఇంటికి చాలా దూరం కదా. నేను ఈవినింగ్ మీ బస్ టైంకి ఇంట్లోనే ఉంటాను. నాకు చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను డైలీ మీ ఇంటి దగ్గర. మీకెందుకులేండి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి. 4కి తనని డ్రాప్ చేస్తాను, 5కి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నా ఫ్రెండ్ సిస్టర్ నాకు ఫ్రెండే కదా. ఫ్రెండే. తప్పకుండా కాల్ చేస్తారు కదా. చేస్తాను. మీ నెంబర్ చెప్పండి, మిస్ కాల్ ఇస్తాను. 9676 9676 321 321 642 642. చేశాను, సేవ్ చేసుకోండి. అయినా మీలాంటి అమ్మాయి భూమి మీద నడుస్తుంటే భూమి కూడా బాధపడుతుంది. అయినా మన ఏరియాలో సి క్లాస్ అమ్మాయిని చూస్తేనే 10-15 మంది వెంట తిరుగుతారు. అలాంటిది మీరు ఏ క్లాస్, తట్టుకోగలరా? అందుకే నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అర్జున్, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. ఐ లైక్ యూ. థ్యాంక్స్ స్వప్న. అర్జున్, ఫుడ్ ఆర్డర్ చెప్పు. దీనమ్మ ఊకేనే గెలుపుతుంది ఇది. ఏదో ఒకటి చెప్పు. సర్లే, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్. బాబు, ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. నీకేం కావాలి? నాకు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్. లేదు, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకొకటి 2 ఎగ్ ఫ్రైడ్ రైస్, 1 చికెన్ ఫ్రైడ్ రైస్. అర్జున్, స్వప్న, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్? అదే గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ జోష్న లాగా. ఓ, మరి మీకు? నాకు బాయ్స్ ఫ్రెండ్స్ కూడా లేరు. ఫస్ట్ టైం ఒక బాయ్తో ఇంత క్లోజ్గా మాట్లాడడం. అందరూ అంతే అంటారులే. ఐఎమ్ వెరీ హ్యాపీ. యు ఆర్ ఎ నైస్ గాయ్ అర్జున్. నేను ఇప్పుడే వస్తాను. దీనమ్మ ఎలా అయినా ఈరోజు దీన్ని సెట్ చేసుకోవాలి. ఎక్కడికి? 50 minutesలో వస్తా. ముందు తినేసి వెళ్ళొచ్చు కదా. ఫుడ్ వచ్చే లోపల వచ్చేస్తా. ఆల్రెడీ 50% పడిపోయింది, ఇంకో 50% గిఫ్ట్ ఇచ్చి పడేద్దాం. సెట్ మ్యాటర్.
ఎక్కడికి వెళ్ళావురా మరి ఇంతసేపు? చెప్తా. స్వప్న ఒకసారి పైకి లేగు. ఎందుకు? చెప్తా, లేగు. ఓకే. దిస్ ఈస్ ద స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. స్వప్న, గిఫ్ట్ ఇంటి దగ్గర ఓపెన్ చేయవా ప్లీజ్? ఓకే అర్జున్. అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నేనైతే భక్తుడిని. నీ ఫేవరెట్ హీరోయిన్? సమంత. హే, నేను కూడా అంతే, పడి చచ్చిపోతా. మరి నీ ఫేవరెట్ డైరెక్టర్? నువ్వు చెప్పు ఫస్ట్. త్రివిక్రమ్. హే సేమ్. నీ ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం కదే. అది ఒకప్పుడు, ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రమే. సెట్ అయింది. నీది నాది ఒకటే టేస్ట్ కదా? ఎస్, కానీ రే 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 ఒక డౌటు. నీ అబ్బా ఏంట్రా అది? అంటే ఇప్పటివరకు తనకి ఫ్రెండ్ లేడు అంటే ఫస్ట్ ఫ్రెండ్ నువ్వే, ఫస్ట్ సెకండ్ కూడా నీకేనా? అంతేగా మరి. అదే చిన్న డౌట్ వచ్చి అడిగారా. బొంగులో డౌట్లు అడిగి స్టోరీ మధ్యలో డిస్టర్బ్ చేయకు, మూసుకొని చూడు. లాస్ట్ ఒకటి అడుగుతా. నీ డౌట్ నాకు తెలుసులే. నీది నాది సేమ్ టేస్ట్ అయితే అప్పుడు ఒప్పుకుంటా నీది నాది సేమ్ టేస్ట్ అని. ఓకే? ఓకే, అడుగు. నీకు వెయిట్, నీకు కూడా నా అలాగే చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు కదా? ఐ థింక్ రైట్? జోషి, నా గురించి ఏమన్నా చెప్పావా? నో. అంటే మన ఇద్దరు టేస్ట్లు కలిసాయి కదా, ఈ టేస్ట్ కూడా మనది కలుస్తుందేమో అని గెస్ చేసా. అంటే నీకు కూడా చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదా? నో. వావ్ అర్జున్, నువ్వు తోపురా, నువ్వు తోపా. స్వప్న. చాలు అర్జున్, ఒక 2 minutes బయటికి రా, మాట్లాడాలి, ఇంపార్టెంట్. ఇప్పుడా? ఎందుకు? ఎందుకే? ఆగు చెప్తా. ఏంటిది పక్కకు పిలుస్తుంది? దానికి లైన్ వేస్తున్నట్టు దీనికి అర్థమైందా ఏంటి? ఏం చూసినా అలా మాట్లాడుతుంటే నువ్వు పక్క పిలిస్తే తను ఏమనుకుంటుంది? తనేమనుకుంటుందో పక్కన పెట్టు. అసలు నువ్వేమనుకుంటున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, తన చేయి పట్టుకుంటున్నావు, ఫీల్ అయిపోతున్నావు తెగ. బస్ స్టాప్ నుంచి ఇంటి వరకు డ్రాప్ చేస్తా అంటున్నావు. నీవి దానివి ఒకటే టేస్ట్లా. నాకు ఇంతవరకు గిఫ్ట్ ఇచ్చావారా? దానికి మాత్రం ఫస్ట్ మీట్లో గిఫ్ట్. లవ్ చేస్తున్నావారా దాన్ని? నీ మొక్కానికి నేనే ఎక్కువ, స్టూపిడ్ ఫెలో. ఎంత ధైర్యం ఉంటే నా ముందే ఫోన్ నెంబర్ తీసుకుంటావారా? పెద్ద అందగాడి వారా నువ్వు ఎదవా? జోష్నా, నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు. ఏంట్రా టూ మచ్? లైఫ్లో నీ ముఖం నాకు చూపించకు. ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. ఇంకోసారి లవ్ అని చెప్పి నాకు కనపడ్డావో చెప్పు తీసుకొని కొడతా, స్టూపిడ్ ఫెల్లో. జోష్నా. ఏంట్రా ఏంట్రా అరుస్తున్నావు? గెట్ లాస్ దుబాయ్. ఏంటి ఒక్కదానివే వచ్చావు? అర్జునేడి? అర్జున్ ఫోన్ కాల్ వచ్చిందని వెళ్ళిపోయాడు. అదేంటి నాకు చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు? నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. అవునా? ఎప్పుడు ఏ అమ్మాయి అందంగా కనపడుతుందా లవ్ చేద్దామా అని చూస్తుంటాడు వేస్ట్ ఫెల్లో. అదిరా జరిగింది. ఇప్పుడు చెప్పురా, నాదేమన్నా తప్పుందా? వయసుకొచ్చిన కుర్రాన్ని చూడకుండా కొట్టిందిరా 2 సార్లు. ఊక చేసిన లంగ పనులు చేసి ఎందుకు ఏడుస్తావురా అమాయకుల్లాగా? నేనేం చేశాబే? నువ్వు మీ పిల్లక్కకి లైన్ వేసావని తెలిసిన నాకే ఇలా ఉంటే ఎన్నిసార్లు సీరియస్గా ఉందిరా పిల్ల. పాపం తన ముఖం చూసావురా, పైగా సిగ్గు లేకుండా ఆ పిల్ల తప్పని చెప్తున్నావు. ఆ పిల్ల కాబట్టి కొట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అదే నేనైతే నా చంపి పడేసావని చెప్తావా? నీ తొక్కలో స్టోరీలకి నాకు బీర్లు పక్క పైసలు పక్క. నడు పోదాం. నేను చచ్చిపోతారా, లవర్ లేకుండా బతకలేనురా. లవర్ లేకుండా అంటే జోష్నా లేకుండానా, లేక వేరే అమ్మాయినా లవర్గా కావాలి అంతేనా? బా నువ్వు గ్రేట్ రా, కానీ చిన్న కరెక్షన్ రా. ఏదో ఒక అమ్మాయి జోష్న వాళ్ళ అక్క స్వప్న కావాలరా. రే నువ్వు అసలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావురా, హీరోలకు మాట్లాడలేరా దరిద్రుడా. చెల్లిని లవ్ చేసి అక్కని ప్రేమించడం తప్పుతో కూడుకున్న పాపం రా. పైగా
లవర్ కొట్టిందని ఏడుస్తున్నావు. కామెడీ అనిపించలేరా నీకు? అవులే, పదం. నేను ఏడుస్తుంది నా లవర్ కొట్టిందని కాదురా, మరే నా లవర్ చీట్ చేసిందని రా. లోపల అది కొట్టిందని బాధతో బయటకు వస్తుంటే బయట బండి దగ్గర తాపి మేస్త్రీలా వాడు కలిశాడు. వాడెవడో కాదు. హాయ్ భయ్య. హలో, ఎవరు? నీ లవర్ని భయ్య. వాట్? అవును భయ్య, నా పేరు రమణ. నేను జ్యోష్న 1 year నుండి లవ్ చేసుకుంటున్నాం భయ్య. 1 month బ్యాక్ సినిమాకి వెళ్దాం రమ్మంది. 10 minutes లేట్గా వచ్చానని చెప్పి అలిగింది భయ్య. ఎప్పుడు అలిగినా 24 గంటల్లో మాట్లాడేది భయ్య. కానీ 24 గంటలు గడిచి ఇప్పటికి 27 రోజులైంది భయ్య. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. వారం రోజుల తర్వాత తెలిసింది భయ్య మీ ఇద్దరు లవ్లో ఉన్నారని. నాకనే నువ్వు స్మార్ట్గా ఉంటావని నన్ను వదిలేసి నింద వదులుకుంది భయ్య. దయచేసి నా లవర్ని వదిలిపెట్టండి భయ్య, ప్లీజ్ భయ్య. నీ కాలు పట్టుకుంటా భయ్య, ప్లీజ్ భయ్య. తను లేకపోతే నేను బతకలేను భయ్య. ఈ విషయం మీకు చెప్దామని చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాం భయ్య. కానీ అన్నోన్ నెంబర్స్ లేపరు అనుకుంటా, లిఫ్ట్ చేయలేదు. తనని 2 days బ్యాక్ కూడా కలిశాను భయ్య. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, డోంట్ డిస్టర్బ్ మీ, గెట్ లాస్ట్ అనింది భయ్య. భయ్యా ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ భయ్య, నా లవర్ని వదిలేయండి భయ్య. మేము హ్యాపీగా లవ్ చేసుకుంటాం, ప్లీజ్ భయ్య, ప్లీజ్ భయ్య. భయ్యా డోంట్ వరీ, మా ఇద్దరికి ఇప్పుడే తెగిపోయింది, ఇంకా నువ్వు తగులుకో. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ భయ్య. జాగ్రత్త. రుణం ఎప్పటికీ తీర్చుకోలేను భయ్య. భయ్యా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, మగాడు దేనికైనా బానిస అవ్వచ్చు కానీ అమ్మాయిలకి మాత్రం బానిస అవ్వకూడదు భయ్యా. గుడ్ బై. వాడికి మెసేజ్ ఇచ్చి బైక్ మీద 1 kilometer వస్తున్నంతసేపు బాగానే ఉన్నా బా, కానీ ఆ తర్వాత పాపం వాడికి హ్యాండ్ ఇచ్చి నన్ను లవ్ చేస్తున్నా, అది కూడా ఫస్ట్ లవర్ నువ్వే అని చెప్పి చీట్ చేయడం గుర్తొచ్చి ఏడుపు వచ్చేసింది బా. పైగా అది తప్పు చేసి వాళ్ళ అక్కని చూసినందుకు నన్ను కొట్టడం గుర్తొచ్చి ఇంకా నాకు ఏడుపు ఆగలేదు బా. ఊకో ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. అబ్బాయిలందరూ ఎదవలు అనుకుంటారు కానీ అమ్మాయిల కన్నా ఎదవలు ఎవరున్నారా? కానీ నువ్వు తోపమా, ఆ పిల్లవాడికి హ్యాండ్ ఇచ్చిందని తెలిసి కూడా నిన్ను కొట్టిందని గుర్తుంచుకొని కూడా ఆ పిల్లని ఏమనకుండా వదిలేసావు చూడు. మంచి మనసు మా అనేది. ఐ ప్రౌడ్ టు బి యువర్ ఫ్రెండ్ రా మా. నీకెంత తాగిపించినా తక్కువేరా. రే బాబు 2 బీర్లు తీసుకురా. చికెన్ మంచూరియా కూడా అయిపోయింది బా. రే బాబు ఒక చికెన్ మంచూరియా కూడా తీసుకురారా. రే ఇంతకీ వాళ్ళ అక్కకి ఐ మీన్ స్వప్నకి ఏం గిఫ్ట్ ఇచ్చావురా? నా లవర్ కన్నా అది బాగుంది కదా అని రోజు బస్ స్టాప్లో పికప్ అండ్ డ్రాపింగ్ అని చెప్పాను కదా. ఏదో ఒక రోజు దీన్ని వదిలేసి దాన్ని సెట్ చేసుకుందామని 10,000 పెట్టి ఫోన్ గిఫ్ట్ ఇచ్చారా. అమ్మ నా కొడుక, 10,000 పెట్టి ఫోన్ అవసరమారా? అది కూడా దీనిలాంటిదైతే. చిచి అస్సలు కాదురా, తన మాటల్లో నిజాయితీ నిజం రెండూ ఉన్నాయిరా. ఐ హోప్ తను నాకు మెసేజ్ చేస్తుందని హోప్తో ఉన్నారా. వాళ్ళ చెల్లి నీ గురించి తప్పుగా చెప్పకుంటే పక్కాగా చేస్తుంది లేరా. పైగా ఆ పిల్ల ముందు నువ్వు ఇచ్చిన బిల్డప్ అలాంటిదిరా, పక్కాగా చేస్తుంది లేరా. పైగా తాగినోడు మాట్లాడితే పక్కాగా నిజమవుతుందిరా. బా సూపర్ రా, మెసేజ్ వచ్చింది బా. చెప్పినా గారా వస్తుందని. ఎంజాయ్. హాయ్ అర్జున్. హాయ్ స్వప్న. ఏంటి చెప్పకుండానే వెళ్ళిపోయావు? జోష్నా చెప్పలేదా? చెప్పింది, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయావంట కదా. అవును. ఏంటో అంత అర్జెంట్ వర్క్? జోష్నా చెప్పలేదా? చెప్పే లోపే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అవునా? ఎస్. ఓహో, కంగ్రాట్స్. తనకి నువ్వే చెప్పు కంగ్రాట్స్. ఓకే, మరి మీ సంగతి ఏంటి? నువ్వే చెప్పాలి. ఏంటి అంటే భయమేస్తుంది, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. భయం దేనికి? భయం ఉంటుంది ఆ మాత్రం.
దేని గురించి భయం? నువ్వేమనుకుంటావా అని. హే, నేనేం అనుకోవట్లేదు, నువ్వు చెప్తే వినాలని ఉంది. ఓకే, రేపు ఫ్రీయేనా నువ్వు? యా, అఫ్ కోర్స్ ఫ్రీయే. రేపు బయట కలుద్దామని. ఓ తప్పకుండా. ఏ టైంకి? మార్నింగ్ 11కి టెంపుల్లో. ఓకే, 10:30 కల్లా అక్కడ ఉంటా. ఓకే. హే, జోష్నకు మాత్రం చెప్పకు మనం బయట కలుస్తున్నామని. అస్సలు చెప్పను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్, టేక్ కేర్. మామ, పాప పడిపోయిందిరా. రేపు తనే మీట్ అవుతా అన్నది. 90% రేపు తనే ప్రపోజ్ చేస్తుంది మామ. అమ్మ నా కొడుక, లక్కీ పిల్లరా నువ్వు. చెల్లి వదిలేసిన 24 అవర్స్కే అక్కని పడేసావు. అమెరికాలో తంతే ఇండియాలో వచ్చి పడ్డావురా నువ్వు. గ్రేట్ రా. కానీ చిన్న భయం వేస్తుందిరా. దేనికిరా? చాలా మంది అమ్మాయిలాగే ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం, తర్వాత చూద్దామంటే పరిస్థితి ఏంటి బా? ఆ అమ్మాయి కావాలనుకున్నప్పుడు వెయిట్ చేయడంలో తప్పు లేదురా. మ్యాంగో తినాలంటే 1 ఇయర్ ఆగుతాం రా. అలాంటిది కోరుకున్న అమ్మాయి కావాలనుకున్నప్పుడు ఆగడంలో తప్పు లేదురా బా. బా, నువ్వు సూపర్ బా. లవ్ యూ బా. బాబు, 2 కేవ్ స్ట్రాంగ్. 2 కేవ్ స్ట్రాంగ్. దీనమ్మ, ఇది నిన్న చూస్తే బాగానే ఉంది, ఈరోజు చూస్తే భయంకరంగా ఉంది. సర్లే, ఏదో ఒకటి దీన్ని ఎట్లయినా పడేద్దాం. 10 నిమిషాలు అయింది వచ్చి, ఏం మాట్లాడదు. మనమే స్టార్ట్ చేద్దాం. స్వప్న, గిఫ్ట్ ఎలా ఉంది? బాగుంది. నిన్న నైటే ఓపెన్ చేసా. నీతో మాట్లాడింది కూడా అదే ఫోన్తో. ఓ నైస్. ఇంకా చెప్పాలి. అదేంటి, నువ్వే చెప్తా అన్నావు కదా, కలుద్దామన్నావు. అన్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు స్వప్న? పర్లేదు, చెప్పు. నిన్ను చూస్తూ చెప్పలేను. సరే, నేను ముందు కూర్చుంటాను, వెనక్కి తిరిగి నువ్వు చెప్తావా? ఓకే. ఓ సిగ్గు అనుకుంటా. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నా అంటే, యా అదే, చెప్పండి. మీకు ఎవరైనా లవర్ ఉందా? అంటే అది తిరగకుండా చెప్పండి. అంటే 2 లవర్స్ ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళు నన్ను ప్రేమిస్తూ వేరే వాళ్ళని ప్రేమించడం వల్ల వాళ్ళని బ్రేక్ చేసుకున్నాను. అంతేగాని రొమాంటిక్ సీన్స్ మాత్రం ఏం లేదు స్వప్న, ప్రామిస్. ఓ గుడ్ బాయ్. ఏదో మీరు చెప్తా అన్నారు. నాకు టెన్షన్గా ఉంది, అయినా చెప్తాను. బ్యాడ్గా అనుకోకు. నిన్న మీరు మాట్లాడిన మాటలకు నాకు ఫ్రెండ్లా అనిపించారు. డ్రాప్ చేస్తా అనగానే ఫ్రెండ్ కంటే ఎక్కువ అనిపించారు. మీరు చెప్పకుండా వెళ్ళిపోయేసరికి బాధపడ్డాను. నైట్ మాట్లాడాలనిపించి కాల్ చేశా. ఇప్పుడు ఎందుకు పిలిచానంటే, యా అదే, చెప్పండి. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటాడు. తన పేరే సాయి. చాలా బాగుంటాడు. తనది కూడా బీటెక్ ఫైనల్ ఇయరే. స్టడీస్ తప్ప వేరే ఆలోచనే ఉండదు. డైలీ మేడపైన కూర్చొని 1 అవర్ చదువుతూ ఉంటాడు. నేను 10 టైమ్స్ చూసానంటే తను ఒక్కసారి చూస్తాడు. అస్సలు పట్టించుకోడు. 2 ఇయర్స్ నుంచి తననే లవ్ చేస్తున్నా. ఎలా చెప్పాలో తెలియట్లేదు. తను కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. తను లేకుండా నేను బ్రతకలేను. చాలా అంటే చాలా లవ్ చేస్తున్నా. తనని ఎలా పడేయాలో హెల్ప్ చేయవా ప్లీజ్? అర్జున్, ప్లీజ్ అర్జున్. అర్జున్, అర్జున్. చెల్లి గూప్ మీద కొడితే అక్క గుండెల మీద కొట్టింది. డబ్బులేమని చెట్ల కాస్తున్నాయని మా ఫ్రెండ్స్ లేదో హవా ఉంటుందని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాను. 3000 విలువ తెలుసా నీకు? 30 వీడొకడు. చెప్పరా బావా, రెడీ అయినరా? పార్టీ నీదా నాదా? అంటే అంటేనా? అదేంది బే, అప్పుడే మర్చిపోయావా? లవ్ ఓకే అయితే పార్టీ నువ్వు ఇవ్వాలి, లవ్ బిస్కెట్ అయితే పార్టీ నేను ఇస్తా అనుకున్నాంగా. దాని గురించి రా.
ఇప్పుడు చెప్పు, పార్టీ నువ్వా నేనా? నీదే. అంటే లవ్ బిస్కెటా? అవును. ఎలా రా? వస్తాగా. మందేస్తూ మాట్లాడుకుందాం. సరేరా. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, సిగరెట్ తాగితే పొగొస్తుంది కానీ లవర్ రాదు. దీనమ్మ జీవితం మందాకుండానే తలబట్టేసి. బాబు అయిపోయిందమ్మా. అయిపోయిందా? బాబు ఇంతకి ఇందులో నీతేంటమ్మా? చెప్తా. యావరేజ్ అమ్మాయిలే కదా ఈజీగా పడేద్దాం అనుకోవడం తప్పు. యావరేజ్ అమ్మాయిలకే ఈ మధ్య డిమాండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మీరందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నా మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లవ్ స్టోరీ. Hi guys, thanks for watching my love food love story. Thanks for watching my comedy love story guys. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై గోల్ సినిమా. లాస్ట్కి ఇచ్చిన మెసేజ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై గోల్ సినిమా. థ్యాంక్ యూ గైస్. అండ్ కింద బెల్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మాకు ఎనర్జీ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై గోల్ సినిమా. Thank you for watching guys. Please subscribe to My Goal Cinema. Thank you. Jai Hind. Thank you. Don't forget please.